హైదరాబాద్లో ఓ డాక్టర్ను ట్రాప్ చేసి 14 కోట్లు స్వాహా చేశారు సైబర్ కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ మూల అకౌంట్లలోకి ఈ డబ్బులు మళ్లించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 1,20,00,000 ఫ్రీజ్ చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లతో అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం ప్రసాద్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళ ఓ డాక్టర్కు ఏకంగా 14 కోట్ల రూపాయలు కుచ్చుటోపు పెట్టింది. తాను చెప్పినటువంటి సంస్థలో పెట్టుబడులు పెడితే పెట్టుబడులు రెట్టింపు అవుతాయంటూ నమ్మించింది. ఇలా ఏకంగా సుమారు 14 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి అనంతరం స్పందించడం మానేసింది. ఇక మోసపోయినని గమనించినటువంటి డాక్టర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ చెప్పండి సార్, అసలు ఈ మహిళ ఇతనికి ఎలా పరిచయమైన డాక్టర్కి అసలు ఈ ఫ్రాడ్ అంతా కూడా ఏ విధంగా జరిగింది? ఇది ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. ఈయన జనరల్ ఫ్రెండ్ అనుకొని మామూలుగా యాక్సెప్ట్ చేసినారు. కాకపోతే నేను సిఎంసి అని చెప్పి ఒక కంపెనీలో పనిచేస్తున్నా. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. మేము ఇప్పుడు కొత్తగా ఐపీఓస్ రిలీజ్ చేస్తున్నాం. ఈ ఐపీఓస్ కనుక కొంటే బల్క్లో కొంటే కనుక 50% ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు అంటే మీకు 100 రూపీస్ నా షేర్ 50 రూపీస్కి ఇస్తారు. అది కొనుక్కున్న వెంటనే మీకు డబుల్ అయిపోతుంది. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేస్తే ఈయన అది నిజమేనని నమ్మేసేసి సెప్టెంబర్ 3 నుంచి స్టార్ట్ చేసి రీసెంట్గా 20th వరకు కూడా ఆయన కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ పోయాడు. ఆమె చెప్పినట్లుగా ఇన్వెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్ట్మెంట్కి ఏం చేసింది, ఆమె ఒక లింక్ పంపించింది. ఆ సిఎంసి మార్కెట్స్ అని ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆ వెబ్సైట్లో ఈయన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఒక సైడ్ ఇన్వెస్ట్ అని, రెండో సైడ్ బ్యాలెన్స్ అని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్ కొట్టినప్పుడల్లా అకౌంట్ నెంబర్లు వస్తున్నాయి. ఈ అకౌంట్ నెంబర్లో ఇన్వెస్ట్ చేసినాడు. ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి అది రైట్ సైడ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ 14.4 crores ఇన్వెస్ట్ చేసిన తర్వాత 35 crores బ్యాలెన్స్ ఉన్నట్లు చూపిస్తుంది. అయితే విత్డ్రా చేసుకోవడానికి వీలుండడంలో 35 crores అయిన తర్వాత అది విత్డ్రా కావట్లేదంటే దీనికి 30% ట్యాక్స్లు కట్టాలన్నారు. ట్యాక్స్లు ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్స్లు అనేసరికి నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇది ఫ్రాడ్ అని తెలిసి మన దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో కనపడుతున్నాయి కాబట్టి మన డబ్బులు సేఫ్ అని అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఈయన మర్చిపోయిన విషయం, ఈ వెబ్సైట్ నేను వీళ్ళు పంపిన లింక్ ద్వారా ఓపెన్ చేశాను అనేది మాత్రం మర్చిపోయినాడు. అది స్పందించే ప్రయత్నం అంటే మామూలుగా ఈ ఫేస్బుక్లో పరిచయం మహిళని ఈయన ఆమె టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఆమె నుంచి ఏమైనా స్పందన వచ్చింది? అంటే ఆమె అంతా కూడా ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ నెంబర్కి మారారు. ఆ వాట్సాప్ చాటింగు వాట్సాప్ కాల్సే తప్ప ఈయన ఎప్పుడు ఆమెను చూడటం కానీ ఇవేం చేయలేదు. ఇది మొత్తానికి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి మెసేజ్లు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్లకు స్పందించవద్దంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజ్ఞప్తి చేస్తుంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి సందేశాల విషయంలోనూ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శశి, ఏపీ ఆంధ్రజ్యోతి.